కొంత పైనుంచి వచ్చింది, అంత 20-30 మంది వచ్చారు, ఏదో చేసిండ్రు పోయినారు, చేయలేదు. అది ఒక్కసారి జరిగింది, అది కూడా తెల్లవారి మాత్రమే. ఆ తర్వాత ఎక్కడ కూడా పెద్దగా జరగలేదు. ఎక్కడ పోతే 50 మంది కౌన్సిలర్లు ఉంటే అప్పుడు బీఆర్ఎస్ మీరు ఆ టైంలో ఎంతమంది గెలిపించారు? ఫస్ట్ మున్సిపల్ ఫస్ట్ టైంలో 32 మంది, 5 ఇండిపెండెంట్ గెలిచి వచ్చారు. 37 మంది మీరు గెలిచారు. 37 మందిలో మొన్న ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో చేరినప్పుడు వాళ్ళు మీతో పాటు ఎంతమంది జాయిన్ అయ్యారు? దాదాపు అందరూ. మొన్న అది మీరు చెప్పేది ఫస్ట్ ఎలక్షన్ మీరు కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత మీతో ఎంతమంది? దాదాపు అందరూ వచ్చారు. అందరు 37 లేదు, ఒక 4-5 రాలేదు. 4-5 రాలేదు, 32 మంది వచ్చారు. 33 వచ్చారు. 90%. క్యాడర్ 90% వచ్చింది. ఓకే. ఇప్పటికి కూడా మెజారిటీ కౌన్సిలర్స్ ఉన్నారు. కానీ 50 మందిలో మొన్న 50 మందిలో టికెట్లు మీకెన్ని? మీకు 30, ఆయనకి 20 ఇచ్చారా? అలానే లేదు, డిసిసి ప్రెసిడెంట్ ద్వారా ఇచ్చారు. వారికి ప్రతిపాదించిన కొన్ని, నాకు దగ్గర ఉన్న వాళ్ళకి కొన్ని ఇచ్చారు. ఆ రకంగా జరిగింది. ఎక్కువ ఎవరు గెలిచారు? నేను రెడ్డి ప్రచారం చేసిన వాళ్ళు ఎక్కువ గెలిచారు. అందుకే నా ఇచ్చారని ఏదో గొడవ, మీరు గాంధీ భవన్ కు రావడం ఇష్యూ చేసింది. కాంగ్రెస్ ఇచ్చిన 33 మంది జీవన్ రెడ్డి గారు పనిచేసిన వాళ్ళే. సో వారు ఏదైతే 30 అని అంటున్నారో, ఈ 30లో 13 మంది ఎంపీ ఎలక్షన్లే జీవన్ రెడ్డి గారు ఆల్రెడీ కండువ కప్పేసిన వారికి. 13 మంది పేర్లతో సహా ఉంది. ఓకే. సో అయినా 20 టికెట్లు జీవన్ రెడ్డి తీసుకున్నారు కదా, మిగతా 30 చోట్ల ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు ప్రచారం చేశారు. 20 చోట్ల కూడా చేయలేదు. వారు 30 మందికి ఇండిపెండెంట్ కాంగ్రెస్ చేతి గుర్తు రాని వాళ్ళకే చేశారు. ఎవరికి చేతి గుర్తుంటే వాళ్ళకి చేయలేదు ప్రచారం. తాను ఇచ్చిన బీఫామ్ ఇచ్చిన వాళ్ళకి కూడా చేయలేదు. 20 మందికి చేయలేదు. మీరు? నేను ఎవరు అడిగితే వాళ్ళకి చేశారు ప్రచారం. ఓకే. అంటే జీవన్ రెడ్డి బీఫామ్ ఇచ్చిన వాళ్ళకి కూడా చేసాం. ఎవరు వచ్చి అడిగినా చేసాం. అంటే కాంగ్రెస్ అప్పుడు చేతి గుర్తుంటే ఎవరు వస్తే వాళ్ళకి ప్రచారం చేశాం. ఓకే. ఎంతమంది గెలిచారు ఇప్పుడు? మీ వర్గం ఆయన వర్గం ఎవరు ఎక్కువ తక్కువ? చేతి గుర్తుతో గెలిచింది ఎంత? 26, 25, 23 చేతి గుర్తు. ఇండిపెండెంట్ లో 12-13 మంది కదా. 13 గెలిచారు. కొంతమంది నేను పెట్టిన క్యాండిడేట్లకు రెబల్ చేశారు. వారికి ఏమో కొందరిని వారైతే ఆటోమేటిక్గా ఇండిపెండెంట్లో ఫీల్డ్ చేశారు. సో 13 మందిలో మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు ఇండిపెండెంట్ పెట్టిన వాళ్ళు 4 గెలిచారు. 4. సో టోటల్ 29 అయింది ఇండిపెండెంట్. కానీ అక్కడనే జీవన్ రెడ్డి హట్ అయినారు. మీరు చెప్పిన క్యాండిడేట్ చైర్మన్ చేసి, మున్సిపల్ చైర్మన్ చేసి, జీవన్ రెడ్డి నేను ఇంత సీనియరు, నేను చెప్పిన వాళ్ళకి డిప్యూటీ చైర్మన్ ఇవ్వడం ఏంది అన్న దగ్గర ఇగో హట్ అయింది కదా, నడవదు అని చెప్పి. మెజారిటీ క్యాండిడేట్స్ నా దగ్గరే ఉండరు కదా. అబ్సల్యూట్ మెజారిటీ ఉండింది మీ దగ్గర కౌన్సిలర్స్. అబ్సల్యూట్ మెజారిటీ. మీ దగ్గర ఈవెన్ మీ జీ న్యూస్ లోకల్ రిపోర్టర్ కూడా క్యాంపులు పెడతా కదా, ఎలక్షన్ బస్సులో దిగేటప్పుడు తీసింది కదా, నాతో పాటు ఇంక 29 మంది, వారితో పాటు 10 మంది మాత్రమే. వారికి ఓట్లేదు, ఇంకా నాకు ఓటు కూడా ఉండేది, నా అవసరమే పడలేదు అక్కడ. మీతో పాటు 29 మంది కౌన్సిలర్స్ ఉండే, ఆయనతో పాటు 10 మంది మిగిలేదు. సో అందుకని మీరు చెప్పిన వాళ్ళని చైర్మన్ చేసి, కానీ దానివల్లే కదా ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ అయింది ఆయన. అప్పటి వరకు ఫైట్ చేస్తూనే ఉన్నారు మీతో. మున్సిపల్ ఎలక్షన్ ట్రిగ్గర్ పాయింట్ అని నేను అనుకుంటున్నా. వదిలేస్తే ఏమైతుండే మీరు మున్సిపల్ ఎన్నికల్లో ఆయన చెప్పిన వాళ్ళే చైర్మన్ క్యాండిడేట్ అంటే. వారి రాజకీయాలు ఉన్నప్పుడు మన అనుచరులను మనం కాపాడుకోకపోతే రాజకీయాలు ఉండడం ఎందుకంటే దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ వై ఐఎమ్ ర్యాలింగ్ విత్ ద గవర్నమెంట్ అని కూడా చెప్పినాను కదా. ఓకే. మీరు కనుక కాంగ్రెస్ తో కలిసి పనిచేయకపోతే మీ దగ్గర వాళ్ళు కూడా కాంగ్రెస్ లో పోతారు. అప్పటికే పోయారు. చెప్పాను ఇంతకుముందు ఎగ్జాంపుల్, మున్సిపల్ చైర్మన్ ఒక కోటితో దెబ్బతీసి తీసుకున్నారు. కారు గుర్తుకి కౌన్సిలర్నే, ఎంపీపీలు 2 తీసుకున్నారు. కౌన్సిలర్స్, సర్పంచెస్, ఎంపీటీసీస్, పిఎస్సిఎస్ చైర్మన్ జీవన్ రెడ్డి గారు తీసుకున్నారు. తీసుకుని పార్లమెంట్ ఎలక్షన్ వాళ్ళంతా కాంగ్రెస్కే ప్రచారం చేశారు. చాలా మంది పిఎస్సిఎస్ చైర్మన్లు కూడా. సో మన ఉనికి మనం కాపాడుకోవాల్సి ఉంటుంది ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో, కొంత తప్పని పరిస్థితి. కానంటే ఒకటి, కేసీఆర్ చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళు మీతో. మీ తండ్రి చనిపోయినప్పుడు కూడా ఈ 2 months బిఫోర్ 3 months బిఫోర్ జగిత్యాల్లో మీ ఇంటికి వచ్చి ఆయన జనరల్గా ఈ ఆపోజిషన్కి వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ నుంచి కదలలేదు. వెరీ ఫ్యూ ఇన్సిడెంట్స్లో బయటకు వచ్చారు. దానిలో మీ తండ్రి చనిపోయినప్పుడు కూడా వచ్చి మిమ్మల్ని పరామర్శించారు. సో బాధ అనిపించలేదా? కేసీఆర్ను వదిలిపెట్టి బయటకు వెళ్తున్నా అన్న బాధ అనిపించలేదు మీకు? నేను అదే చెప్పాను సార్. నేను అప్పటికి చాలా రోజులు నెలలు ఆలోచించి వచ్చాం. సంతోషంగా రాలేదు, వారి మీద కోపంతో రాలేదు. జగిత్యాల ప్రాంతంలో ఇంతకుముందు చెప్పినట్టు ఐఎమ్ లిమిటెడ్ టు జగిత్యాల. ఆ ప్రాంతానికి కొంత సేవ ఎక్కువ చేయాలి, బెటర్గా చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ తీసుకుపోవాలనే ఆలోచనతో వచ్చిన. రెండవది ఏమైందంటే నాది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కుటుంబ నేపథ్యం. ఒక అవకాశం కూడా వస్తుంది,
ఆ ప్రభుత్వంతో కాంగ్రెస్ కలిసిపోయి కుటుంబ నేపథ్యం అయితే కాంగ్రెస్ లో ఎందుకు చేయగలదు మీరు? రాజకీయాల్లో బీఆర్ఎస్ తో ఎందుకు రాజకీయాలు స్టార్ట్ చేశారు? జీవన్ రెడ్డి గారు పరిస్థితి 96 మా తాతగారికి విభేదించాడు. లాస్ట్ మినిట్ లో చొక్కారావు గారికి లాస్ట్ మినిట్ లో మళ్ళీ పనిచేసింది. వాళ్ళంతా విభేదించబట్టే 96 లో చొక్కారావు గారు ఓడిపోయింది అప్పుడు. సో అప్పుడు ఎల్ రమణ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో తాతగారి మీద గెలిచానని నేను హాస్పిటల్ జైత్యాల్లో బ్రాంచ్ పెడితే ఇద్దరు వచ్చారు, ఓడిపోయి చొక్కారావు గారు వచ్చారు, గెలిచి రమణ గారు వచ్చారు. అప్పుడే కొత్తగా గెలిచాడు. సో ఆ రకంగా ఫ్రెండ్ మందం ఉండింది. సో ఏనాడు కూడా జీవన్ రెడ్డి గారు నేను కూడా ప్రయత్నం కూడా చేయలేదు. కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి ఉన్నారని మీరు ప్రయత్నం చేయలేదు కాంగ్రెస్ లో? పెద్దనే పాలిటిక్స్ అంత యాక్టివ్గా కూడా చేయాలని అనుకోలేదు. ఆనెస్ట్గా చెప్పాలంటే అంత యాక్టివ్గా చేయాలని అనుకోలేదు. కానీ కేసీఆర్ అంటే గౌరవం ఉందా ఇప్పటికైనా? తెలంగాణలో మెజారిటీ ప్రజలకు గౌరవం ఉంటుంది. కానీ రాజకీయ పరిణామాలు పరిస్థితుల మీదకి వెళ్ళి అది ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా. ఒకప్పుడు ఉన్నంత గౌరవం లేకనే కదా ప్రభుత్వం రాలేదు. ఎంపీ ఎలక్షన్స్లో ఇంకా తగ్గిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం మంచిగా చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడున్న ప్రభుత్వం మీద గౌరవం. మీకైతే 3 సార్లు బీఫామ్ ఇచ్చారు కదా. ఇచ్చినందుకు నేను ఇప్పుడు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నేనేం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే ద్రోహం చేసిపోయి అక్కడ రేవంత్ రెడ్డి గారు పక్షాన్ని నిలబడలేదు కదా. ఎలా నేను ఎట్టున్నా కేసీఆర్ గారు ఉన్నది ప్రతిపక్షంలోనే, ఫామ్ హౌస్లోనే. అటువంటి సందర్భంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ప్రభుత్వంతో కొన్ని ఫలాలైనా మన ప్రజలకు అందించవచ్చు అని చెప్పి, ప్రజలకు సేవ చేయొచ్చు అని చెప్పి రాజకీయంగా కూడా. కమ్యూనిటీలో నెగిటివ్ రాలేదా? వెల్మ కమ్యూనిటీలో ఏ పార్టీ కూడా నాకు తెలిసి 10 మంది ఎమ్మెల్యేలో వెల్మ కమ్యూనిటీ వచ్చి మీరు ఒక్కళ్ళే జాయిన్ అయింది. ఒక కమ్యూనిటీ తోటే గెలవం కదా. నాకు 1,04,000 ఓట్లు వచ్చినాయి ఫస్ట్ టైం, లేదా రెండవసారి 71,000 వచ్చింది. మా కమ్యూనిటీ నాకు సపోర్ట్ చేసింది. కానీ వన్ సైడే కాదు కదా. జీవన్ రెడ్డి గారు కూడా మా కమ్యూనిటీలో ఎంతమంది సపోర్ట్ చేసింది. అలానే ఒక క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా కుదరదు. కానీ మీ కమ్యూనిటీకి రేవంత్ రెడ్డి చాలా వ్యతిరేకం. మొన్న ఎవనికి రా నువ్వు జాతిపిత అని చెప్పి కూకట్పల్లి కృష్ణారావు కా హరీష్ రావు కానీ వెల్మ కమ్యూనిటీని దారుణంగా అవమానించారని చెప్పి అంటున్నారు. అలా అన్నప్పుడు నాతో కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళు అన్నారు. అప్పుడు ఆలోచించిన. కానీ మొన్న మాట్లాడుతూ ఇన్ జనరల్గా జీవన్ రెడ్డి గారు కూడా విభేదించి రేవంత్ రెడ్డి గారిని విమర్శించినప్పుడు మన జీవన్ రెడ్డి గారు నీకు ఇన్ని పదవులు ఉన్నాయి నీ ఇంట్లోనే, ఇన్నిసార్లు వచ్చింది, నీ ఏంది నీ జాతి ఏంది అని చెప్పి ఒక మాట అన్నారు. సో కొంతమంది కూత పదం ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, అంటే అది వెల్మ కమ్యూనిటీని కించపరిచినట్టు కాదు అని నేను భావిస్తున్నాను. కరెక్టే. ఎందుకంటే మరి రెడ్డి కమ్యూనిటీ కించపరుస్తారా? బార్ అండ్ బ్రాటప్ ఇన్ దట్ కమ్యూనిటీ. జీవన్ రెడ్డి గారు నీ జాతి ఏంది అన్నారు, అంతే కదా. వెల్మ కులం అనేది అనలేదు కదా. అంటే ఎవరికి రా నువ్వు జాతిపిత అని అన్నారు కదా అప్పుడు రేవంత్ రెడ్డి. మనం కొన్ని విషయాలలో మనం ఎట్లా అన్వయించుకుంటే అట్లుంటుంది. అలా అంటే మరి సేమ్ టైంలో బల్మూరు వెంకట్కు విజయనగరంకి ఇద్దరికి మనం మంచిగా విప్పులు ఇచ్చారు. బల్మూరు వెంకట్ యువ నాయకుడు, ఇమ్మీడియట్గా ఎమ్మెల్సీ ఇచ్చారు. విజయనగరం గారికి అయితే మన ఎమ్మెల్యే టికెట్స్ డిక్లేర్ ఫస్ట్ టికెట్ నాకు తెలిసి విజయనగరందే డిక్లేర్ చేసి. అంత యాంటీ వెల్మా అంటే విజయనగరం చేయాల్సి ఉంది. నేనైతే అంతే అనుకుంటా. ఎవరు కూడా ఒక రేంజ్కి వచ్చిన తర్వాత ఏ ఒక చిన్న కమ్యూనిటీతో కూడా మనం యాంటీ ఉండకూడదు. ఇప్పుడు మా దగ్గర కూడా కొన్ని కమ్యూనిటీ జస్ట్ 500-600 ఓట్లు మాత్రమే ఉంటాయి. వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే కూడా వాళ్ళు అంతకంటే ఎక్కువ డ్యామేజ్ చేస్తారు. ఒక్కొక్కడు లాభం చేస్తే 500 ఓట్లే కావచ్చు, కానీ కూర్చున్న దగ్గర అలా వేరే వేరే విషయాలు చెప్పి 5,000 ఓట్లు డ్యామేజ్ చేస్తారు. సో ఏ కమ్యూనిటీ కూడా ఎవరు కూడా వ్యతిరేకం ఉండకూడదు. when we are in politics or any field, you are maybe in business or in this field, కమ్యూనిటీకి వ్యతిరేకం ఉన్న వాళ్ళు ఎవరు పైకి రాడు. మీరు ఒక దశలో అంటే మీరు ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్లో మీకు క్లోజ్ అంటే కవిత అంతే కదా. కేసీఆర్ కంటే కూడా కవిత. సో కవితకు సంబంధించి అయితే మీరు ఇప్పటికైనా గ్రాటిట్యూడ్తో ఉన్నారు. బట్ ఆమె కొత్త పార్టీ పెట్టి కొత్త ప్రయాణం చేస్తున్నారు. మీరు పార్టీలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైనా మాట్లాడారా? అంటే ఫంక్షన్స్లో కలవడం అట్లా జరిగిందా? కలిసే పరిస్థితి రాలేదు. 1-2 సార్లు ఉన్నా కానీ కొంత నేనే అవాయిడ్ చేసిన. ఎందుకంటే డెఫినెట్గా కొంత ఎంబరాసింగ్ ఉంటుంది కానీ ఉన్నమాట చెప్తా ఉన్నా. జస్ట్ అంటే ఒక దశలో మీరు అన్నారు కవిత కోసం అవసరమైతే నేను రాజీనామా చేస్తా అన్నారు. ఏదో ఎంపీ ఓడిపోయిన తర్వాత అప్పుడున్న పరిస్థితుల్లో అనడమైంది ఓపెన్. ఐ వాజ్ క్లియర్, ఐ వాజ్ రెడీ ఆల్సో. నేను తర్వాత కూడా 23లో మొన్న టికెట్ రాలేదంటే కూడా రాకుండా పర్వాలేదు అని చెప్పిన. ఎవరికి? మీకు టికెట్ రాలేదని చెప్పి అనుకున్నారా? చాలా మీడియాలో వచ్చింది కదా, వస్తే చెప్పిన. చాలా మీడియాలో అన్ని పేపర్లో మెయిన్ ఛానల్లో కవర్ అయింది. మీరు మర్చిపోయి ఉంటారు, చాలా ఛానల్లో కవర్ అయింది. అవును, 23లో చాలా కాంపిటీషన్. జగిత్యాలనేసరికి కవితనే పోటీ చేయొచ్చు, రకరకాలుగా మాట్లాడారు. రాజేశం గౌడ్ ఉండే, లేకపోతే ఇంకా వేరే దావా వసంత
చాలా మందికి ఎవరికైనా చాలా సార్లు మీడియాలలో ఇలానే వచ్చి కథనాలు వస్తూ ఉంటే మళ్ళీ మీడియా వారు వచ్చిండ్రు నీకు రాదట అంటే రాకుండా పర్లేదు అని, ఎందుకంటే దట్స్ వాట్ పర్లేదంటే రెడీ ఉండనా మీరు? రెడీ ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు అసలు రాకుండా పర్లేదని చెప్పిండు. అంతే, అంటే పోటీ చేసేవాళ్ళు కాదు, చేసేవాడు బీఆర్ఎస్ టికెట్ రాకుండా మన పోటీ చేసేవాళ్ళు కాదు. చేసేవాడిని కాదు. ఎందుకంటే కానీ మీరు ఒక్కళ్ళే ఎమ్మెల్యే కానీ చాలా మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉండే బీఆర్ఎస్ లో. నేను చెప్తా, దావా వసంత, తర్వాత రాజేశం గౌడ్, ఆయన పంచాయతీ అదే నామినేషన్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉండే. ఇంకా అక్కడ లోకల్ కేసీఆర్ అని అంటారు. తర్వాత చాలా మంది జగిత్యాల నుంచి క్యాండిడేట్స్, మున్సిపల్ చైర్మన్ కూడా బోగస్ రావని కూడా ఉండే. బట్ మీ హరాస్మెంట్ వల్ల వెళ్ళిపోయింది అంటారు. ఎవరు హరాస్మెంట్ వల్ల ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పు వల్ల మీరు పంపించేశారు అంటారు బీజేపీ. ఒకరు పంపిస్తే ఎవరు వెళ్ళారు రాజకీయాలలో. ఇప్పుడు నేను వెళ్ళొస్తే ఇంకొకరు పంపిస్తే వెళ్ళినాను నేను అన్నట్లే. రాజకీయ మున్సిపల్ చైర్మన్ గా పని చేసుకొని ఇవ్వలేదు మీరు. వెళ్ళేవారు ఎన్నో మాట్లాడతారు. ఇక దాని గురించి నేను మళ్ళీ పోదలుచుకోలేదు. ఆల్రెడీ షీ హాజ్ లెఫ్ట్, షీ హాజ్ కాంటెస్టెడ్ ఫ్రమ్ బీజేపీలోకి వెళ్ళిపోయింది, కాంటెస్ట్ చేసింది. వెళ్ళే ముందు నేను రాజకీయాలు ఉంటా నా పిల్లలతో ఉంటే ఆ డిబేట్లకు నేను పోదలుచుకోలేదు. బీజేపీలోకి వెళ్ళిపోయింది, బీజేపీలో పోటీ చేసిండ్రు, నా ప్రత్యర్థిగా ఓడిపోయినారు. బీజేపీ మంచి చోట్లే వచ్చాయి మీకు 42,000. అంటే బీజేపీకి మిగతా చోట్ల రాకుండా పక్కనే కొరట్ల అరవింద్ గారు కూడా చాలా ఎక్కువ వచ్చింది, 80,000 దాదాపు. ఓకే, మీ గెలుపులో బోగస్ రావడానికి ఎక్కువ ఓట్లు కూడా కారణమా? జీవన్ రెడ్డి యాంటీ ఇన్కమెన్స్ ఓట్లు. ఇక అవన్నీ మీరు ఎలా అనలైజ్ చేసుకుంటే అలా. మొత్తానికైతే జగిత్యాల ప్రజలు నన్ను గెలిపించారు, 70,000 ఓట్లు వేసారు. రెండవసారి గెలిపించారు. 17,000. ఈసారి ఎంత మెజారిటీ? ఈసారి 16,000. అంటే మీరు అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం కాంగ్రెస్ హవానే ఉండే. ఈ పోలింగ్ టైంలో ఏమైనా డౌట్ వచ్చిందా ఈసారి గెలుస్తానా గెలవనా అట్లా ఏమైనా ఉండేనా సిచ్యువేషన్? ఎందుకు ఎలక్షన్ టైంలో చాలా క్లియర్గా అనిపించింది తప్పకుండా గెలుస్తున్నామని చెప్పి. తప్పకుండా గెలుస్తున్నాను. గ్రామాలలో కొంత వీక్ ఉన్నామని తెలిసింది. అందుకే నేను ఒక రోజు ముందే చెప్పేసాను, ఒక 10 రౌండ్ల వరకు ఎవరు టెన్షన్ పడకండి, 11 గంటల తర్వాత రండి మనం గెలుస్తున్నామని చెప్పి టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్పేస్తే కార్యకర్తలు కౌంటింగ్ ముందు గ్రామాల నుంచి స్టార్ట్ అవుద్ది. గ్రామాల నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత టౌన్కి వస్తుంది. ఓకే, స్టార్టింగ్ లీడింగ్ లో మరి జీవన్ రెడ్డి ఉండేనా? 2,500 హైయెస్ట్. ఓకే, లాస్ట్ వరకు 2,500, తర్వాత స్టార్ట్ అయిపోయింది. 2 రౌండ్లలో లీడ్ వచ్చేసి కంటిన్యూ అయిపోయింది. ఎందుకు మీకు టౌన్ ఎప్పుడు మొదటి నుంచి? వన్ థింగ్, జీవరెడ్డికి ఎందుకు మైనస్ ఉందని నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ రమణ గారైనా నేనైనా ఇద్దరం కూడా జగిత్యాల గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు. అక్కడ ఇంటర్మీడియట్ వరకు నేను చదివిన, వారు డిగ్రీ వరకు. రెండవది నాకు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మా విలేజ్ పూర్తి ఆనుకొని ఉంటుంది, చాలా పెద్ద గ్రామం, అంతర్గాం. మా ఫాదర్ చాలా లీడింగ్ అడ్వకేట్, అక్కడే ప్రాక్టీస్, నేను అక్కడే చదువుకున్నాను. నేను ఒక డాక్టర్గా అదేవిధంగా అనుబంధం. సో అక్కడే స్కూలు, అక్కడే కాలేజ్ కాబట్టి చాలామంది ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి సోషల్గా ఉండేవాళ్ళు. అన్ని కమ్యూనిటీస్తో కలిసి ఉండేవాళ్ళు. అందుకే జగిత్యాల టౌన్లో అన్ని వార్డులలో మెజార్టీ వచ్చింది నాకు. ఈ 4 వార్డ్స్ ఘాట్ మెజార్టీ. 50 వార్డు అన్ని వార్డులలో 2 సార్లు వచ్చింది. ఫస్ట్ టైం కూడా కొన్ని వార్డ్స్ ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియా వదిలేస్తే పర్టికులర్ సామాజిక వర్గం చెప్తే బాగుండదు, ఒక ఏరియా వదిలేస్తే మిగతా వాళ్ళని నాకు మెజార్టీ వచ్చింది. జీవన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఓట్లు వచ్చింది. అంతకుముందు రమణ గారు కూడా జగిత్యాల టౌన్లో అన్ని వార్డులు జీవన్ రెడ్డి గారి కంటే ఎక్కువ వచ్చినాయి. ఓకే, సో అప్పుడు మీరు చాలా ప్రాబ్లం, అందరూ బీఆర్ఎస్లోనే ఉండే లీడర్స్ అందరు కదా, ఇంతమంది లీడర్స్ అందరూ ఉండే. ఇప్పుడు అందరూ మళ్ళా మీరు కాంగ్రెస్లో ఒక్కళ్ళు అయినారు. ఇప్పుడు జీవన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి ఉన్నారు, జడ్పీ చైర్మన్ దావా వసంత ఉన్నారు, ఎల్ రమణ ఉన్నారు. మొత్తం మంది లీడర్షిప్ బీఆర్ఎస్ అయిపోయినట్టుంది. సో లీడర్స్ ఉన్నారు, కానీ అట్ ద సేమ్ టైం పెద్ద లీడర్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం గ్రామాల్లో సర్పంచ్లు కావచ్చు, మాజీ సర్పంచ్లు కావచ్చు, ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్స్ కావచ్చు, మాజీ కౌన్సిలర్స్ కావచ్చు, మెజారిటీ నాతో కలిసి పనిచేస్తున్నారు.